హైదరాబాద్ శివారు మేనాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుని పాజిటివ్గా తేలిన ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్పై విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష వైసీపీ ఆయన్ను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తోంది. దీంతో సొంత పార్టీ టీడీపీ కూడా చేతులెత్తేసింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరడంతో పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై స్పందించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 7 ఏళ్లు కావస్తోంది. ఓవైపు సీబీఐ తన దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సైతం చెప్పేసింది. దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలనే ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్యకు న్యాయం జరగడం లేదంటూ సునీత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. దీనిపై ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. కూటమిని టార్గెట్ చేస్తూ జగన్ కొత్త వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో రెండు వైపులా రాజకీయంగా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించి ఆ తరువాత పార్టీ వీడిన సీనియర్ నేతలు తిరిగా సొంత గూటికి చేరేందుకు మంత్రాంగం సాగుతోంది.